నెలసరి రెగ్యులర్‌గా వస్తున్నా ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? ఇది చాలా మంది కపుల్స్ అడిగే కామన్ క్వెషన్ అండి. సో చాలా మంది పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తుంటే ఓవ్యులేషన్ అవుతది కదా మేడం. అయినా ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అడుగుతారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్ అవుతుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓవ్యులేషన్ అవుతది. బట్ అది మనం స్కాన్స్‌లో గానీ ఏదైనా టెస్ట్ ద్వారా గానీ చూడకుండా డెఫినెట్‌గా ఓవ్యులేషన్ అవుతుంది అని కన్ఫర్మ్ చేయలేము. అండ్ ఈవెన్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని సార్లు ఎగ్ రిలీజ్ అవ్వకపోవచ్చు అనమాట. దీన్ని యానోవులేషన్ అంటాము. సో అలా ఏమైనా అవుతుందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే చాలా మంది మనకి పీసీఓడి ప్రాబ్లమ్ తో వస్తూ ఉంటారు. సో పీసీఓడిలో ఏంటంటే మల్టిపుల్ ఎగ్స్ ఉండడం వల్ల ఓవ్యులేషన్ అనేది జరగకుండా డిలేడ్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వచ్చి మనకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంటుంది. డెఫినెట్ గా ఇలా ఉన్న వాళ్ళు ఫస్ట్ వచ్చి మేడం పీరియడ్స్ కోసం ట్రీట్మెంట్ చేయండి, పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటాము అని అంటారు. బట్ దీంట్లో ఏంటంటే మనకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి ఇచ్చే ఓసీ పిల్స్ వల్ల కానీ మనకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది అనమాట. ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు ఓసీ పిల్స్ యూస్ చేసే సైకిల్లో. సో వీళ్ళు ఏంటంటే సైమల్టేనియస్గా మనకి ఎగ్ డెవలప్మెంట్కి మెడిసిన్స్ తీసుకుని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఓసీ పిల్స్ వాడి సైకిల్స్ రెగ్యులరైజ్ అయ్యాకే మనం ఎగ్ స్టిమ్యులేట్ చేయాలి అట్లా ఏం ఉండదన్నమాట. సో వాళ్ళు ఓసీ పిల్స్ యూస్ చేసే కన్నా మనకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి కాకుండా ఎగ్ డెవలప్ అవ్వడానికి మెడిసిన్స్ తీసుకుని ఓవ్యులేషన్ ఇండక్షన్ మెథడ్లో వీళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. అండ్ కొంతమందికి రెగ్యులర్గా పీరియడ్స్ అవుతున్నాయి, ఓవ్యులేషన్ కూడా అవుతుంది, స్కాన్లో కూడా చూసుకున్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే వాళ్ళకి వేరే ఏదైనా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో కొంతమందికి ట్యూబ్లో ఏదైనా బ్లాక్స్ ఉండొచ్చు, లేదంటే ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోవచ్చు, అండ్ యూటరస్లో ఏదైనా చిన్న పాలిప్స్ కానీ, గర్భసంచి పొరలు, గర్భసంచిలో ఏమైనా గెడ్డలు ఉండడం కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. అండ్ కొంతమందికి ఏంటంటే టెస్ట్ చేసుకోకుండా ఉన్న వాళ్ళకి మేల్ ఫ్యాక్టర్ అంటే వీర్య కణాల కౌంట్ లోగా ఉండడము, మోటిలిటీ తక్కువ ఉండడం కానీ, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ కొంతమందికి ఇవన్నీ బాగున్నా కూడా అండ్ యూటరస్ లో ఏం ప్రాబ్లం లేదు అండ్ స్పర్మ్స్ అంతా బాగుంది అయినా కూడా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుందండి. సో వీళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. సో రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి కదా అని ఇయర్స్ అట్లానే వెయిట్ చేయకూడదు అనమాట. సో ఒక 1 year పాటు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు, ఎస్పెషల్లీ ఏజ్ లెస్ దెన్ 35 years ఉన్నప్పుడు. బట్ ఏజ్ ఎక్కువ ఉంది అని అంటే ఇంకా ఎర్లీగానే మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి మొత్తం ఒక డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోండి. దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.